తాజా 30 హృదయ కాలేయం ఇలాంటి సినిమా టైటిల్ను ఎవరూ కలలో కూడా ఊహించరు. కానీ సంపూర్ణేష్ బాబు అర్థం పర్థం లేని టైటిల్తో సక్సెస్ కొట్టాడు. జస్ట్ ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు. బర్నింగ్ స్టార్ అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో ఎవరి సంపూర్ణేష్ బాబు, ఒక్కసారిగా ఇంత పేరు ఎలా వచ్చింది అనే ప్రశ్నలు సినిమా ఇండస్ట్రీలో వచ్చాయి. బహుశా ఇలాంటి ప్రశ్నలు వస్తాయని సంపూర్ణేష్ కూడా ముందుగానే ఊహించినట్లున్నారు. అందుకు తగ్గట్లుగా ఆయన ఒక బ్రహ్మాండమైన కథను తయారు చేసి పెట్టుకున్నారు. తానొక ఎన్ఆర్ఐనని సినిమా ప్రపంచానికి పరిచయం చేసుకున్నారు. ఎన్ఆర్ఐలు అనగానే పెద్ద సౌండ్ పార్టీలని మన వాళ్ళు అనుకుంటారు. సంపూర్ణేష్ కూడా ఇలాగే సంపాదించి ఉంటారని భావించారు. కానీ ఆయన అసలు స్టోరీ తెలిస్తే మీరు ముక్కు మీద వేలు వేసుకుంటారు. సంపు ఎన్ఆర్ఐ కాదు, తొక్క కాదు, ఆయన పక్కా లోకల్. ఈ విషయాన్ని సంపూనే ఇటీవల ఒక ఛానల్తో మాట్లాడుతూ వివరించారు. తన అసలు పేరు నరసింహాచారి, సొంతూరు సిద్దిపేట. ఆ పేటలో సంపూర్ణేష్కు ఒక బంగారం షాపు కూడా ఉంది. ఆయన ప్రస్తుతం సిద్దిపేటలోనే నివాసం ఉంటున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం అమెరికా నుంచి వచ్చానని చెప్పినట్లు వివరించారు. సినిమాల్లో స్టార్ అయిన తర్వాత కూడా మొహానికి కర్చీఫ్ కట్టుకుని ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేశారని తెలిపారు. సిద్దిపేటలో సైకిల్ మీదే తిరుగుతుంటారని, సైకిల్ మీదే నీళ్లు కూడా తెచ్చుకుంటారని చెప్పారు. సినిమాల్లో ఛాన్సుల కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ సంపులాగా ట్రై చేసిన వాళ్ళు ఎవరూ ఉండకపోవచ్చు. ఏది ఏమైనా సరే సంపు తన తెలివితేటలతో స్టార్ అయ్యాడు. ఇందుకు ఆయన అభినందించాల్సిందే. ఇప్పుడు ఆయన కొబ్బరి మట్ట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మట్ట ఏ మేరకు దుమ్ము రేపుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.